తమ్ముళ్ళకి, అక్కలకి, అన్నలకి అందరికి కూడా నా పాదాభివందనాలు తెలుపుకుంటూ, మీరు ఈ దసరా పండగకి అంటే నేను రెండే మాటలు చెప్తున్నాను. దసరా పండగ ఎందుకు చేసుకుంటాం? మనం రావణాసుడిని దహనం చేసి అంటే దుష్టశక్తులను దహనం చేయిస్తాం అనేది మీకు తెలుసు కదా. కానీ అప్పుడు ఒకడే రావణాసుడు ఉన్నాడు. ఇప్పుడు ఊరూరు నుంచి హుజురాబాద్కి వస్తున్నారు. ఊరూరు నుంచి ఒక్కొక్క రావణాసుడు వస్తున్నాడు. మీరు మర్చిపోయి రావణాసుడిని దిష్టి బొమ్మ అది ఒకటే దానం చేయాలి. మర్చిపోయి వాళ్ళని వీళ్ళని వచ్చిన వాళ్ళని అరే వీడు ఎవడో రావణాసుడు అని చెప్పి వాళ్ళని కాల్ చేయగల జాగ్రత్తగా ఎవరున్నారో. ఎందుకంటే అసలే అమ్మలకు చెప్పిండ్రు ఏమనంటే మీకు చీరలు ఇచ్చేదంతా కూడా ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళే భర్తలు అన్నారు. అవునా? అగో చూసాం అమ్మ కోపం వస్తుంది. లేలే కాబట్టి అమ్మ దుష్టశక్తులు ఎవరైతే దసరాకు వస్తున్నారో ఆ దుష్టశక్తులని తొందరగా తరిమి కొట్టండి. తొందరగా తరిమి కొడితే ఏమవుతుందంటే అసెంబ్లీలో నెక్స్ట్ కూర్చున్నది త్రిపులార్ అంటే ఎవరు? రఘునందన్ రావు గారు, రాజా సింగ్, అది త్రిపులార్ డైరెక్షన్ లో వస్తుంది. ఇప్పటికీ నాకు బాధ అవుతుంది. అంటే 2వ తారీఖు తర్వాత హరీష్ రావు గారి ముఖం ఎక్కడ ఉంటుంది, కేటీఆర్ గారి ముఖం ఎక్కడ ఉంటుంది, వీళ్ళందరూ ఏం చేస్తారా అని అన్నిటికన్నా బాధ ఎక్కడ ఉందంటే పాపం గెల్లు సీను ఎక్కడ ఉంటాడు. మళ్ళీ పాపం అటు ఇటు కాకుండా కౌశిక్ బతుకు చేసింది. ఇదేందని వీళ్ళందరూ చూసి నాకు ఎంత ఫికర్ అవుతుంది అనేది 2వ తారీఖు తర్వాత తెలుసు.